తెలంగాణలో ధర్నా చౌక్‌కి పెద్ద పేరుందండి. అది మనందరికి తెలిసిందే గదా! తెలంగాణ ఏర్పడడానికి అక్కడ చాలామంది కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ధర్నాలు చేసి అయితే వాళ్ళ తెలంగాణ సాధించుకున్నారు. కేసీఆర్ కావచ్చు, లేకుంటే అంతకుముందున్న చాలామంది గూడా ఏ పార్టీ ఉన్నా సరే ఒక ధర్నా చేసుకోవడానికి అక్కడికెళ్ళి తమ నిర్ణయాన్ని, తమ వ్యతిరేకతని లేకుంటే వాళ్ళ పోరాటాలని కొనసాగించడానికి ధర్నా చౌక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా క్రూషియల్ ఉండేది అక్కడనమాట. ఒక ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి అందరూ ధర్నా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ట్రాఫిక్‌కి కొంచెం ఇబ్బంది కలిగించేవాళ్ళు అంతకుముందు. దాని మూలంగా అయితే కొంచెం కేసీఆర్ గారైతే ఆ ధర్నా చౌక్‌ని మూసేశారు. అక్కడ ఎవరు ధర్నాలు చేసుకోవడానికి లేదని అయితే బంద్ చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాంగానే అయితే ధర్నా చౌక్ ఓపెన్ చేసేశారు. అక్కడికెళ్ళి ఎవరైనా సరే తమ నిరసనలైతే తెలుపుకోవచ్చు. అలానే ప్రభుత్వ వ్యతిరేకం కావచ్చు, లేకుంటే గవర్నమెంట్‌కి సంబంధించి ఏదన్నా వాటికి సంబంధించి ఏదైనా ఉన్నా దేని గురించైనా మీరు ధర్నాలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే ధర్నా చేసుకోవాలని అయితే ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్నా చౌక్ వల్లనే ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్ గారు అప్పుడు ధర్నా చేసి అక్కడ చాలా చోట్ల ధర్నాలు చేసి అలాంటి ధర్నాల కోసం అప్పుడు సెపరేట్‌గా ప్లేస్‌లుండేయి చాలా ఏరియాల్లో. కానీ ఆ ప్లేసులు చాలా వరకు మూసేశారు హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఆంక్షన్లు పెట్టి. హైదరాబాద్‌లో ధర్నా చేయడానికే లేదన్నట్టుగా అయితే కేసీఆర్ అప్పుడున్న గవర్నమెంటు కేసీఆర్ గారైతే రూల్ చేశారు. కానీ దాన్నైతే మార్చేశారు. ధర్నా చౌక్ ఓపెన్ చేపిచ్చి మంచి పని చేశారనుకోవచ్చు. ఎందుకంటే సామాన్యుడికి నిరసన చెప్పే అవకాశమే లేకుండా పోతుంది హైదరాబాద్‌లో అంతకుముందు చాలామంది బాధపడ్డారు. అలానే కాంగ్రెస్ రాకముందు రేవంత్ రెడ్డి చాలామంది గూడా దీని గురించి ధర్నా చౌక్ గురించి చాలామంది మాట్లాడారు. కనీసం మా నిరసన తెలుపడానికి కూడా ఒక ప్లేస్ లేకుండా పోయిందనైతే చాలామంది బాధపడిన విషయం చూసాం. కానీ రేవంత్ రెడ్డి సీఎం కాంగానే అయితే ఇమ్మీడియేట్‌గా ధర్నా చౌక్ ఓపెన్ చేపిచ్చి అక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నేనైతే ధర్నా అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మంచి పనే గదా!